ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము నవంబర్ 4, 2022. ఈరోజు దేవుని వాక్యము, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. సామెతలు 30వ అధ్యాయము 24వ వచనం. ఉద్దేశంతో సేదతీరడం. రమేష్కు ప్రభువైన యేసును గురించి ఇతరులతో పంచుకోవడం చాలా ఇష్టం. అతడు తన సహోద్యోగులతో ధైర్యంగా మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా ప్రతి నెలలో ఒక వారాంతం తన గ్రామానికి తిరిగి వచ్చి ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అతనికున్న ఉత్సాహం ఇతరులను కూడా ప్రభావితం చేసేదిగా ఉంది. ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, సేదతీరడం కోసం సమయాన్ని వెచ్చించడంలో విలువను అతడు నేర్చుకున్నాడు. ప్రతి వారాంతంలోనూ అనేక సాయంకాల సమయాలలో రమేష్ సువార్తను ప్రకటించేవాడు. అతను బయటికి వచ్చినప్పుడు అతని భార్య, పిల్లలు అతనితో సమయాన్ని గడపలేకపోయేవారు. వారు అతని చుట్టూ చేరుకున్నప్పుడు అతను చాలా అలసిపోయినట్లు వారు గుర్తించేవారు. ప్రతి నిమిషము, ప్రతి సంభాషణ కూడా విలువైనదిగా ఉండేది. తన పిల్లలతో ఆటలు ఆడడం లేదా చిన్న చిన్న సంభాషణలు ఆస్వాదించలేదు. రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తన భార్య యొక్క మాటలు, స్నేహితుల సలహాలో, గ్రంథంలోని కొంతవరకు అస్పష్టంగా ఉన్న లేఖన భాగాల ద్వారా తన సమతుల్యత లేమిని గుర్తించాడు. చీమలు, చిన్న కుందేళ్లు, మిడతలు వంటి అల్పమైన జీవులను గురించి సామెతలు 30వ అధ్యాయం తెలియజేస్తుంది. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును అనే వచనాన్ని బట్టి మనం ఆశ్చర్యపడతాము. ఇటువంటి ప్రాపంచిక అంశం బైబిల్లోనికి ఏ విధంగా చేర్చబడిందో రమేష్ ఆశ్చర్యపోయాడు. బల్లులను గమనించడానికి గణనీయమైన సమయం అవసరం. అంతఃపురం చుట్టూ ఒక బల్లి వేగంగా తిరగడం చూసి అది ఆసక్తికరంగా ఉన్నట్టు ఒకరు చూశారు, మరొకరు చూడడానికి సమయం తీసుకున్నారు. పనిని విశ్రాంతితో సమతుల్యం చేయాలని జ్ఞాపకం చేసేందుకు దేవుడు దానిని తన వాక్యంలో చేర్చాడు. బల్లుల గురించి పకటి కలలు కనే సమయం మనకు అవసరం. మన పిల్లలతో కలిసి ఒక దానిని పట్టుకోండి మరియు కుటుంబం, స్నేహితులతో సేదతీరండి. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు సేవ చేయాలో, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడానికి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చునుగాక. మీకు దగ్గరగా ఉన్నవారు మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పగలరా? లేదా ఎందుకు కాదు ఆయనను సహాయం చేయమని అడగండి. ప్రార్థన. ప్రభువా, మాకు కావలసిన జ్ఞానమును, ఏ సమయమున ఏమి చేయాలో తెలుసుకునే జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.